భారతదేశం చిన్నప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందుతూనే ఉందంటారు, కానీ ఏ రంగంలో అభివృద్ధి చెందిందో మీకు తెలుసా? భారతదేశంలో పెద్ద పెద్ద బడాబాబులకి, రాజకీయ నాయకులకి, కుల పిచ్చి, మత పిచ్చి ఉన్న వాళ్ళకి చట్టాలను వర్తించవు. ఈ చట్టాలు పేదవాడికి, మధ్యతరగతి వరకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. అయ్యా మీరు చేసిన తప్పు అని ప్రశ్నిస్తే అది గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రంగంలో మన భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. మన పక్క దేశం చైనా మనతో పాటే లేచింది, మనతో పాటే పరిగెట్టింది, మనలాగే దేశ జనాభాను పెంచుకుంది. ఇవాళ ప్రపంచ నెంబర్ 1 అమెరికాతో పోటీ పడుతుంది. చైనా టెక్నాలజీలో నెంబర్ 1, అభివృద్ధిలో నెంబర్ 1. ఇవాళ చూసుకున్నట్టయితే చైనా మొత్తం కార్లు, బస్సులు, బైక్లు అనేవి పూర్తిగా ఎలక్ట్రిసిటీతో నడిచే మాత్రమే. డీజిల్, పెట్రోల్ అనేది పూర్తిగా నిషేధించబడింది. దీనివల్ల పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గింది. మన దేశంలోనే ముంబై, ఢిల్లీ అనే పెద్ద పెద్ద నగరాలు పూర్తిగా పొల్యూషన్ లో కూరుకుపోయాయి. దీని గురించి రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద బడాబాబులు కానీ పట్టించుకునే దుస్థితే లేదు. టాపిక్ లో మన పక్క దేశాన్ని పొగిడి మన దేశంలో ఇంత దౌర్భాగ్యంగా ఉందని చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. మిగతా దేశాలాగా మన దేశం కూడా కుళ్ళు రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి చెందాలనేది నా కోరిక, మన కోరిక. మన దేశం గురించి మాట్లాడే హక్కు మనకే ఉంది. అది మంచి మాటైనా చెడు మాట. టాపిక్ గురించి మీరేమంటారు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలా కొత్త వాళ్ళు ఎవరు చూసినట్టు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోస్ అన్ని మీకు వస్తుంటాయి.